మేము వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలకు ఉండి ఈయన అచ్చుడే ఆయన అచ్చుడే ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని కరెంట్ ఇచ్చుడు లేదు. ఓ ఆయన ఇండ్లు లేవు, లేకనే మా పరిస్థితి ఇలాంటిదని మేము గీ ఊరు పట్టినాం. అయినా కానీ మాకు ఎవ్వరు కూడా కేర్ చేసుడే లేదు. మరి కాంగ్రెస్ వాడు వచ్చినా మాకు కేర్ చేసుడు లేదు. టీఆర్ఎస్ వాడు వచ్చినా ఫస్టే 10 సంవత్సరాలు ఉండి మరి మేము కట్టిస్తాం కదా, మేము హామీ ఇస్తాం కదా అని గెలుచుడు, ఇంకో ఊరికి పట్టుడు, వాళ్ళు సిటీలలో బతుకుడు, మా పరిస్థితి బురదలా ఉండు. ఓ ఆయమన నీళ్లు తాగుదామంటే ఓ రోజు తెచ్చుకుంటే తాగుడు, లేకుంటే లేదు. ఇక అలాంటిది నీళ్లు గుడికాడ నుంచి ఆడ ఉంటే ఉంటది, ఓ నాడు కరెంటు ఉంటే ఉంటది, లేకుంటే 10 రోజుల దాకా కరెంటు ఉండదు. ఇక ఓ బిందె తెచ్చుకుంటే అదే నీళ్ళు తాకుంటా మా పరిస్థితి గా పరిస్థితే ఉంటుంది. అందులో పురుగులే కానీ ఏదో కానీ అదే నీళ్లు తాగి మా బతుకు గంతే సరి చేసుకుంటాను. మరి ఇప్పుడు కూడా శ్రీధరబాబు గెలుస్తాడు కదా, మా ఓడే కదా అని మేము అట్లయినా ఓకే అనుకున్నాం. ఎవరు వచ్చినా అద్దానలే ఓట్లు వేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఇండ్లు లేవు, మాకు నీళ్లు లేవు, మాకు మన కరెంటు కూడా లేవు. ఏది లేకుండా అదే చిమ్ము చీకటి, అదే దోమలు, అదే ఈగలు, అదే కుక్క నక్క తీరుగానే మేము బతుకు. మాది గదే పరిస్థితి. మా పిల్లలకు మాకు ఏది జ్వరం వచ్చినా ఏం చేసినా కానీ పట్టించుకునేటోళ్ళు ఎవరు మాత్రం లేరు. సర్పంచ్ అనేటోడు ఇక పాపం వెళ్ళిపోయిండో, మరి బతికే ఉన్నాడో పోయిండో మనకు తెలియదు. గంతే. అంటే ఓట్లు అడగనికి వచ్చినప్పుడు ఏమని హామీ ఇచ్చిల్లు మీకు? ఓట్లు అన్ని వచ్చినప్పుడు కరెంట్ ఇస్తామమ్మా, కరెంట్ అయితే కన్ఫర్మ్ ఇస్తాం, ఇళ్ళు కూడా ఇస్తాం. ఇది మా పద్ధతి ప్రకారం అయితే మిమ్మల్ని మాట ఇస్తాను, ఖచ్చితంగా చేపిస్తామని చెప్పిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందుగా మీ దగ్గర ఓట్లు అడిగినప్పుడు, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ ప్రాంతానికి ఇదే మీ పూరి గుడిసె ఈ గుడిసెలేమాయి మా పంది గుడిసెల్లా మీరే బతుకు రమ్మా అని వాళ్ళ గడ్డ ఎక్కి రాయిపోయింది, చేతులు లేపుకొని పోయిరు. గంతే పరిస్థితి. మేము గిద్దే బురదలా ఉండి బతుకుర్రి, మేము సిటీలలో బతుకుతామని ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకొని ఉండిపోయారు. మీరు గెలిపించి వాళ్ళని పంపించినాం. గిదే పరిస్థితి మాది. ఎవరు వచ్చినా గంతే చెప్పుకుంటారు, అట్లనే పోతారు, గెలుస్తారే తప్ప గాని మమ్మల్ని సరి చేసేటోళ్ళు ఎవరు లేరు. ఏమన్నా కరిసిందంటే మా బతుకు మాదే అవుతుంది. ఎవరు కూడా పట్టించేటోళ్ళు లేరు. చచ్చిపోయారు కూడా మా వాళ్ళు, కొంతవరకు చచ్చిపోయారు. ఈ పాము గరసి. అంటే మీరేం పని చేస్తారమ్మా? మేము కూలి పనేకు పోతాం. మాకు మన భూములు లేవు, ఏం లేవు, లేకనే మేము ఇడికి వచ్చి బతుకుతాను. బుక్కేడు ఓ ఇళ్ళు కులిపోయినాయని కూడా సరి చేసేటోళ్ళు లేరు. సోడ బియ్యం ఇచ్చేటోళ్ళు కూడా మమ్మల్ని ఎవరు లేరు. ఈడనే వస్తుంది బొర్లగూడెంలోనే వస్తుంది. అది కూడా దొడ్డు బియ్యమే, కుక్క తినే బతుకు మాది. కుక్కలు ఎరిగినట్టుగానే ఆ బియ్యం కూడా వస్తాయి. సేమ్ కుక్క బుకి ఎట్లా ఎరుగుతాయో అదే బియ్యం కూడా. సన్న బియ్యం ఇస్తామేమో, మంచి బియ్యం ఇస్తాం అన్నారు, సన్న బియ్యం లేదు, నా గిన్నె బియ్యం లేదు. 10 సంవత్సరాల పాలన సన్న బియ్యం వచ్చింది రాలేదు, దొడ్డు బియ్యమే వచ్చింది. అప్పుడు కూడా దొడ్డు బియ్యమే, అప్పుడు దొడ్డు బియ్యమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే నెల వచ్చింది సన్న బియ్యం. కదమ్మా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కొన్ని హామీలు ఇచ్చిర్రు కదా? హామీలు ఇచ్చిర్రు కానీ ఏది కూడా కాలే, ఇంకా ఏది కాలే. కరెంట్ ఇస్తామమ్మా అని చెప్పిర్రు, ఇళ్ళు ఇస్తామన్నారు, ఇంకా ఇళ్ళు లేవు, కరెంటు లేదు, నీళ్లు కూడా లేవు. మాకు గదే బతుకైతాంది. మాకు ఏది చూడు కూడా ఇంకా జరగలేదు. ఇప్పుడు పెన్షన్ తీసుకురావాలంటే ఎక్కడ నుండి తీసుకొస్తారు మీరు? బొర్రలో కూడా పెన్షన్ వస్తుందా? ఎవరికి వచ్చేటోళ్ళకు, ముసలోళ్ళకి వస్తాయి. మాగా పెన్షన్ ఏమన్నా పెన్షన్ పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 2000. 2000? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 చేస్తా అని చెప్పిండు ఇస్తామని చెప్పిళ్ళు. అవి లేవు, ఇవి లేవు, గయ్యే 2000. ఈ 2000 ఎవరు ఇచ్చిళ్ళు నీకు? కేశవారు. ఎవరు? కేశవారు. కేసీఆర్ ఇచ్చిండా? గయ్యే 2000 సార్. ఇక మాకు ఎక్కేది లేదు, వచ్చేది లేదు, మేము తినేది లేదు. బస్సు ఎన్నిసార్లు ఎక్కినావు? బస్సు ఫ్రీ పెట్టిండు. బస్సు మేము బస్సే రాదు వస్తాను కానీ మేము ఎక్కడ 2-3 మాకు వస్తాను. మాకేం పని, మేము కుక్కలా తీరు. మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మేము ఇళ్ళు కావాలి, మాకు కరెంటు కావాలి, ముఖ్యంగా నీళ్లు కావాలి.
ఆ గయ్య మాకు ఈ 3 వస్తువులు చేస్తే ఇంకా మరీ మంచిగా మేము మొక్కుతూనే ఉంటాం గాని, కాకపోతే కొబ్బరికాయలు కూడా కొడతాం గాని ఇప్పుడు మా పరిస్థితి చూస్తే ఈ రకంగా ఉన్నది. ఇండ్లు కావాలి గంతే, మాకు ఇంకా ఏమి లేవు. ఈ 3 సలవా చేస్తే చాలు. మేము 3 సలవా కావాలనే మేము సెట్ చేసినాం, గెలిపించినాం, గడ్డకి ఎక్కిపించినాం. కానీ వాళ్ళు సీటీ పడతారని మేము అనుకోలేదు. మాకైతే ఖచ్చితంగా ఇల్లు కావాలి, మాకు కరెంటు కావాలి. ముఖ్యంగా నీళ్ళు లేకున్నా పర్వాలేదు, మాకు ఆ చెర్ల నీళ్ళైనా మోసుకొని తాగుతాం కానీ మాకు కరెంటును, మాకు ఇల్లు కావాలి. కరెంటును ఇల్లు బందోబస్తు తోటి ఖచ్చితంగా ఇప్పిస్తేనేమో సరే, లేకపోతే ఏడ ఉన్నా గానీ ఆడికి పోయి రచ్చ చేసి వస్తాం. ఖచ్చితంగా ఇది వాస్తవం మాట. కాంగ్రెస్ వాళ్ళను? అవును, ఎవరున్నా బాధ లేదు. కాంగ్రెస్ ఓడే ఉండని, టీఆర్ఎస్ ఓడే ఉండని, బీజేపీ ఉండని, ఏది ఉండని మేము అనే హక్కుతోటి మేము అంటాను. మేము వేసుడేంది, గెలుచుడేంది, గడ్డ ఎక్కుడేంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా. అవును, సర్పంచ్ ఓట్లకు మరి అప్పటి వరకు మాకు ఏదన్నా శాంక్షన్ కావాలి ఖచ్చితంగా. అయితేనే మాత్రాన సర్పంచ్ కు ఓటాకు వేస్తాం. మేము అంతసేపు వెయ్యలేం, గిట్లయినా ఉంటాం గానీ మేము సర్పంచ్ కు గెలిపియం. దేనికైనా మాది ఏదన్నా ఒకటి వచ్చేది ఉంటేనే మేము ఖచ్చితంగా నిలబడతాం, అంతసేపు నిలబడం. హామీ ఇస్తేనే నిలబడు ఖచ్చితంగా.